ఇంకా తొలి రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఎదిగిన విధానం గురించి చెప్పాల్సి వస్తే మీ నాన్నగారు కానీ ఎవరు చెప్పి ఏం చెప్పేవాళ్ళు? వాళ్ళు ఫ్రెండ్షిప్తో పాటు సక్సెస్సు, వాళ్ళ హార్డ్ వర్క్తో పాటు అది వాళ్ళు కలిసిపోయారు, బాగా కలిసిపోయారు. వాళ్ళు జయం మందే కానీ ఇంకే చాలా ఉన్నాయండి వాళ్ళతో పిక్చర్స్ చెప్పాలంటే. సో కాకపోతే మా నాన్నగారిది ఏమైందంటే కెరీరు తెలుగులో కన్నా ఇటు కాన్సన్ట్రేషన్ తమిళ్, హిందీకి వెళ్ళిపోయింది. ఒక సక్సెస్ ఇక్కడ తీసుకొచ్చారు, తెలుగులో ఒక పెద్ద డైరెక్టర్ని ఇల్లరికం ఇవన్నీ తీసుకొచ్చి తర్వాత మళ్ళీ అదేమైంది ఇల్లరికం హిందీకి వెళ్ళింది. సో హిందీలో సూపర్ డూపర్ హిట్ అవడంతో అక్కడ పెద్ద డైరెక్టర్ అయిపోయారు. ససురాలు, అమరాహి, బహురాణి, బహుబేటి అని వరుసగా అక్కడ ఒక 30-40 పిక్చర్లు హిందీలో చేశారు. సో అట్లా కొంచెం ఇదయింది. తర్వాత మళ్ళీ ఆయన పిక్చర్లు చేద్దాం, మనం తెలుగులో చేయాలి అనేసి అనుకున్నప్పుడు నేను అప్పుడు 18 years 20 yearsకి వచ్చేసాను. అప్పుడు బాబు మనం రామారావు గారితో పిక్చర్ స్టార్ట్ చేద్దాం అని చెప్తే మీకైతే డెఫినెట్గా ఇచ్చేస్తారు నాన్నగారు అంటే సరే వెళ్ళి కలుద్దాం అని చెప్పి తీసుకెళ్ళారు. ఆయన గురించి నాకు అప్పుడు ఆయన్ని యాజ్ అ ప్రొఫెషనల్ అంటే అమెచ్యూర్ ప్రొఫెషనల్గా రామారావు గారి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు అప్పుడు రామకృష్ణ గారు ఆయన వెళ్ళిపోయాడు అయిపోయింది. తర్వాత మన ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎన్ని గంటకి వెళ్ళామంటే 4:30కి తెల్లవారుజామున వెళ్ళాలి. నేను ఆశ్చర్యపోయేవాడిని. అడిగాను మా నాన్నగారిని, ఏంటండి 4:30కి లేపుతున్నారు, నిద్ర వస్తాను. లేదు రామారావు గారిని కలవాలంటే ఇదే టైం, మనం ఆయన టైమింగ్ అది ఫిక్స్ చేసుకున్నాడు ఆయన అని తీసుకెళ్ళారన్నమాట. తీసుకెళ్తే ఆయన 4:30 అంటే 4:30కి కింద వచ్చేసారండి, మెట్లు దిగి వచ్చేసారు ఆయన. ఇది నేను ఆశ్చర్యపోయా. పెద్ద హీరో ఆయన, అంత టైమింగ్ పర్ఫెక్ట్గా దానికి అంటే 4:30కి ఆయనకి స్నానం చేసి కింద పూజ చేసుకుని కిందకు వచ్చారు అని అంటే ఏ 3:30కి లేస్తుంటారు ఆయన. అంతేగా మరి, అంతే కదండి. అది ఆయన పద్ధతి దాని ప్రకారం ఆయన చేసుకున్నాక ఎందుకు వచ్చారు, అందరిని కలిశాడు. ఒక 2-3 ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నాన్నగారిని చూశాడు. బావగారు రండి అని చెప్పేసి రూమ్లోకి తీసుకెళ్ళారు సపరేట్గా. ఆయన పక్కనే మన త్రివిక్రమరావు గారు బలరాముడిలాగా ఉంటాడు ఆయన కూడా. ఆయన ఉన్నాడు, బలరాముడు, రాముడు, అక్కడ వాళ్ళిద్దరూ చూస్తూ ఉంటే సోఫాలో ఆర్డినరీ సోఫాలాగా ఉంటుంది. ఒక సోఫా ఎదురు కూర్చుంటారు, ఆయన అన్నగారు పక్కన కూర్చొని ఉంటారు. ప్రొడ్యూసర్స్ ఎవరన్నా వస్తే ఆయనకి ఎదురుకుండా ఒక రూమ్లో, చిన్న రూమే, అటహాసాలు ఏమి ఉండవు, అటహాసాలు ఉండవు. మనకి ఆశ్చర్యం, అంటే ఆ రోజుల్లో ఆ పద్ధతి అట్లా ఉందేమో మనకి తెలీదు, బట్ అది అట్లాగే ఉంది. సో ఉంది, కూర్చున్నారా, ఏంటి బావగారు, ఏంటి విశేషాలు, ఏంటి హిందీలో పెద్ద ఇదయ్యారు, ఇది చేశారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఏంటి అంటే ఇట్లా తెలుగు చేద్దామండి అన్నాడు. వెరీ గుడ్, ఏంటి సబ్జెక్ట్ ఏదైనా ఉందంటే మీకే రాసామండి, సంసారం అనే ఒక పిక్చరు అని అంటే తప్పకుండా వింటాను అని చెప్పేసి కథ విన్నారనమాట. విన్నాక బాగా నచ్చింది, చాలా బాగుందండి, ఇది చేద్దామండి మనం అని చెప్పేసి అన్నారు. ఇంకోటి మధ్యలో నేను ఒకటి మర్చిపోయానండి చెప్పడం. అనుబంధం ఎట్లా ఉండేదంటే, మా సిస్టరు పెళ్ళి చెన్నైలో జరిగింది. మా ఫాదర్ అప్పుడు పెద్ద డైరెక్టర్, ఇది తమిళ్లో సూపర్ డైరెక్టర్, తెలుగులో సూపర్ డైరెక్టర్ అయ్యి, తమిళ్ సూపర్ డైరెక్టర్ అయ్యి, హిందీలో సూపర్ డూపర్ డైరెక్టర్ అయిపోయి ఆయన అక్కడ ఉండేవారు. సో ఆ టైంలో మా సిస్టర్ పెళ్ళి ఫిక్స్ అయ్యింది అబిట్స్బెరీలో జరిగితే మేము అందరినీ న్యాచురల్గా మా మదర్ వెళ్ళి అందరినీ, మా ఫాదరు మదరు అందరిని పిలిచారు. ఇక్కడ చెన్నైలో ఉన్న ఆర్టిస్టులు అందరినీ పిలిచారు. బాంబేలో ఉన్న వాళ్ళకి ఫాదరే అక్కడ చెప్పారు. తమిళ్లో అక్కడ చెన్నైలో అప్పుడు తమిళను అది అక్కడే ఉంది కాబట్టి అది ఇదే లేదు. రామారావు గారు ఫస్ట్ ఆయన మ్యారేజ్ రిసెప్షన్కి, ఆయన మ్యారేజ్ దగ్గర కూర్చున్నాడు. తర్వాత రిసెప్షన్ దగ్గర ఆయనే నుంచుని గెస్టులని ఇన్వైట్ చేసుకుంటూ లోపల తీసుకెళ్లారండి. ఓకే, అంటే ఆయన మా ఫాదర్కి ఎంత ఇది ఇచ్చారనేది ఈ విషయంలో తెలుసు. కూడా మర్చిపోయారు, మరి ఆ స్టార్డమ్ మర్చిపోయారు. ఆయన పెద్ద హీరో, బట్ నా బావ కూతురు పెళ్ళి అనే ఉద్దేశంతో ఆయన అక్కడ చేసి, ఎవరు వచ్చినా అప్పుడు శివాజీ గణేష్ని వచ్చాడు అక్కడికి, నమస్కారం రండి అని చెప్పేసి ఆయన లోపల తీసుకెళ్ళేవాడు. రాజ్ కుమారును, దేవానందు, తర్వాత రాజేంద్ర కుమార్ వీళ్ళందరూ దిగారు. వాళ్ళందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి రండి అని చెప్పి తీసుకెళ్ళారు. అంత ఇదిగా క్లోజ్గా ఆ మ్యారేజ్లో నా కూతురు పెళ్ళి అన్న లెవెల్లోనే ఆయన నుంచి చేయించాడు అక్కడ. అంత క్లోజ్గా ఉండేవారు వాళ్ళు. సో ఇది అనుబంధం ఇది ఇట్లా జరిగిందండి.
జరిగింది బాగా. ఇదొకటి మధ్యలో చాప్టరు. దాని తర్వాత సంసారం పిక్చర్ చేసాము. సంసారం పిక్చర్లో నేను అప్పుడే జస్ట్ ఇక మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారా? అసిస్టెంట్ డైరెక్టర్గా. అంటే దానికి ముందు నేను మన మధుసూదన్ గారి దగ్గర అది ఆ కథ అది వేరే నాది. అది అక్కడ నేర్చుకుని ఈయన దగ్గరికి వచ్చేసాను. 4 ఇయర్స్గా అది ఆయన దగ్గర ఉన్నాను. తర్వాత మళ్ళీ ఇండిపెండెంట్గా మా ఫాదర్ దగ్గర కూడా ఉందామని తెలిసి ఈ ప్రొడక్షన్ కూడా ఉంది. రెండు తెలుస్తాయి. ఇది ఓన్ ప్రొడక్షన్ అండి? ఇది ఓన్ అండి. సంసారం అవును. అనిల్ ప్రొడక్షన్స్ అని దాంట్లోనే చేసాం మేము. అనిల్ అనే పేరు పెట్టారని కారణం ఏంటి? అనిల్ అంటే మా సిస్టర్ కొడుకు అనిల్ అండి, అనిల్ కుమార్. మా ఇంట్లోనే పెరిగాడు. అంటే చెన్నైలోనే ఎక్కువ పెరిగాడు. విజయవాడలో పుట్టాడు. వాళ్ళ మా అక్కను మా బావగారు వచ్చి బావగారు డాక్టర్, చిల్డ్రన్ స్పెషలిస్టు, విజయవాడలో ఉండేవారు. కాకపోతే అనిల్ మాత్రం ఇక్కడికి వచ్చాడు. మా అమ్మగారు ట్రైనింగ్ ఎక్కువ వాడికి. ఆ భక్తి కానీ ఈ అన్నీ చాలా ఇదిగా ఉంటాడు. ఒబీడియంట్, చాలా మంచి కుర్రాడు. పుట్టపర్తి సాయిబాబా అది భక్తుడు అనమాట. సో ఇవన్నీ మా మదర్ దగ్గర నుంచి అతను బాగా నేర్చుకున్నాను. మదర్కి బాగా పెట్టానమాట. సో దాని మీద అనిల్ ప్రొడక్షన్సే పెడదాం అనేసి అప్పుడు పెట్టామన్నమాట. ఆ బ్యానర్లో 4-5 పిక్చర్లు చేశాం. అట్లా సంసారం అది సంసారం అండి. సంసారం స్టార్ట్ అయింది.